రైట్. నెక్స్ట్ మనకు లైన్లో సెకండ్ చాప్టర్ ఉంది. సెకండ్ చాప్టర్ వచ్చేసి బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్. ఈ బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్లో మనం ఏం నేర్చుకుంటామంటే బాడీ ఫ్లూయిడ్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ బాడీ ఫ్లూయిడ్స్ ఆర్ ది ప్రెసెంట్ ఎస్పెషల్లీ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. మానవుని లోపలైతే రెండు రకాలైనటువంటి శరీర ద్రవాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. నెంబర్ 1 ఏంటి అంటే రక్తము, బ్లడ్. నెంబర్ 2 ఏంటిది అంటే శోషరసము అనేటువంటి ఇంకొక రకమైనటువంటి శరీర ద్రవం కూడా ఉంటుంది. ఈ శోషరసము అంటే ఏంటి, అందులో ఉన్నటువంటి కాంపోనెంట్స్ ఏంటివి, నెక్స్ట్ బ్లడ్ యొక్క ఫంక్షన్ ఏంటి, బ్లడ్ ఎట్లా ఉంటుంది కాంపోజిషన్ చూస్తాము. నెక్స్ట్ మనం చూసేది ఏంటి అంటే పంపింగ్ ఆర్గన్, ప్రసరణ వ్యవస్థ ఎట్లా ఉంటుంది. ద నెక్స్ట్ సర్క్యులేషన్, ద సర్క్యులేషన్ ఆర్గన్, ద మెయిన్ సర్క్యులేషన్ ఆర్గన్ ఇన్ ది హ్యూమన్ బీయింగ్స్, హార్ట్. The heart structure and working of heart, that means function, and finally heart related disorders. These topics are covered in this chapter. మరి మనం ఇక్కడ ఏం చూస్తాము అని అంటే ఈ చాప్టర్లో శోషరస వ్యవస్థ అంటే శోషరసము, శరీర ద్రవాలు ఎన్ని, అవి ఏంటి, తర్వాత బ్లడ్ క్లాటింగ్ మెకానిజం కూడా మనం చూస్తాము, అదొక చిన్న టాపిక్ కూడా ఉంది మనము. రైట్, రక్త స్కందనము అంటారు దాన్ని. తర్వాత ప్రసరణ మార్గాలు, రక్త ప్రసరణ ఎట్లా జరుగుతుంది, శరీర భాగాలకు బాడీ సర్క్యులేషన్, బ్లడ్ ఎట్లా సర్క్యులేట్ అవుతుంది బాడీలో డిఫరెంట్ పార్ట్స్ కానీ చూస్తాము. నెక్స్ట్ హార్ట్, గుండె యొక్క నిర్మాణము మరియు బాహ్య నిర్మాణము, అంతర నిర్మాణము చూస్తాము. దాంతోపాటు రక్తనాళాలు, డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్లడ్ వెజెస్ ఆర్ ఆల్సో present in this chapter. That means arteries, veins and capillaries, దమనులు, సిరలు మరియు రక్తనాళాల యొక్క నిర్మాణము, వాటి యొక్క పంపింగ్ ఎట్లా ఉంటుంది అనేటువంటిది కూడా మనం చూస్తాము. మొదటగా వివిధ జంతువులలో మనకు వివిధ అవయవాలు ఏర్పడి ఉంటాయి. వివిధ జంతువులలో వివిధ అవయవాలు ఏర్పడి ఉంటాయి. వివిధ అవయవాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ కానీ, లేకుంటే లంగ్స్ కానీ, లివర్, ప్యాన్క్రియాస్, వివిధ అవయవాలన్నీ మనకు ఉంటాయి. ఈ వివిధ అవయవాలకు మధ్య పదార్థాల ప్రసరణం అనేటువంటిది జరగాలి. పదార్థాల ప్రసరణము జరగాలి అంటే ఈ అవయవాలు పనిచేయడానికి కావలసినటువంటి న్యూట్రియంట్స్, పోషకాలు కానీ, మనం నిన్న చదువుకున్నటువంటి శ్వాస వ్యవస్థలో ఆక్సిజన్ ట్రాన్స్పోర్టేషన్ కానీ, లేకుంటే ఇంకా న్యూట్రియంట్స్, విటమిన్స్, మినరల్స్, వాటర్ ట్రాన్స్పోర్టేషన్ ఒక అవయవం నుంచి ఇంకొక అవయవానికి, ఒక వ్యవస్థ నుంచి ఇంకొక వ్యవస్థకు, ఈ అవయవాల మధ్య ఒక ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కావాలి. ఈ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేటువంటిది ఉన్నత స్థాయి జీవులలో బాగా అభివృద్ధి చెంది ఉంది. కొన్ని నిమ్న స్థాయి జీవులలో ఈ రవాణా వ్యవస్థ అనేటువంటిది ప్రాథమిక స్థాయిలోనే ఉంది. ఇంకా ఆ నిమ్న స్థాయి జీవుల నుంచి ఉన్నత స్థాయి జీవులకు వచ్చేసరికి మాత్రము ఈ రవాణా వ్యవస్థ అనేటువంటిది బాగా అభివృద్ధి చెంది ఉంది. ఈ రవాణా వ్యవస్థలో మరి ఫంక్షన్ ఏంటి అంటే మనం ముందే అనుకున్నాం ఏంటిది, వివిధ రకాలైనటువంటి ఆహార పదార్థాలు, జీర్ణమైన ఆహార పదార్థాలు, శరీర భాగాలకు కావాల్సినటువంటి పోషకాలు, హార్మోన్స్, ఎంజైమ్స్, రైట్, వీటితో పాటు వాటరు, అన్ని భాగాలకు సప్లై చేయబడాలి, సరఫరా చేయబడాలి, సర్క్యులేటింగ్ చేయబడాలి. దట్ మీన్స్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. దానికోసమే శరీరం లోపల కొన్ని రకాలైనటువంటి సర్క్యులేటింగ్ సిస్టమ్స్ అంటే ప్రసరణ వ్యవస్థలు ఏర్పడి ఉన్నవి. ఈ ప్రసరణ వ్యవస్థలలో ఏముంటాయి అంటే శరీర ద్రవాలు ఉంటాయి. అంటే ప్రసరణ ద్రవాలను కూడా అనొచ్చు. శరీరం లోపల ప్రసరణ వ్యవస్థలో ఉండేటువంటి ద్రవాలు ఏవైతే ఉన్నాయో వాటిని శరీర ద్రవాలు అంటారు. ఈ ద్రవాలు దేని పనికి వస్తాయి అంటే శరీరం లోపల వివిధ పదార్థాల మధ్య రవాణా చేయడానికి, వివిధ అవయవాల మధ్య పదార్థాలను రవాణా చేయడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. రైట్, మరి అటువంటివి మానవుడితో పాటు ఉన్నత స్థాయి సకశేరుకాలలో, ఉన్నత స్థాయి సకశేరుకాలు అంటే హ్యూమన్ బీయింగ్స్ అండ్ అలాంగ్ విత్ హయ్యర్ వర్టిబ్రేట్స్లో ప్రసరణ ద్రవం అనేటువంటిది రెండు రకాలుగా కనిపిస్తూ ఉంటుంది. మనకు ప్రసరణ ద్రవం రెండు రకాలుగా కనిపిస్తూ ఉంటుంది. నెంబర్ 1 ఏంటిది అంటే మనము లింఫ్. నెంబర్ 1 ఏంటిది లింఫ్. ఆ లింఫ్ అనేటువంటి ద్రవము దాంతో కూడుకున్నటువంటి వ్యవస్థను ఏమంటారు అంటే లింఫాటిక్ సిస్టమ్. లింఫాటిక్ సిస్టమ్ ఇది మొదటి ద్రవము. దీన్నే తెలుగులో అయితే మనం ఏమంటామంటే శోషరసము అంటారు. ఏమంటాము? శోషరసము మరియు శోషరస వ్యవస్థ అని అంటాము. నెక్స్ట్ శరీర ద్రవం, రెండవ శరీర ద్రవం ఏంటి అంటే బ్లడ్. ఏంటిది? రక్తము. దీని ఏమంటారంటే బ్లడ్ సర్క్యులేటింగ్ సిస్టమ్ అంటారు. బ్లడ్ సర్క్యులేటింగ్ సిస్టమ్.
అంటే రెండు రకాలైనటువంటి ప్రసరణ వ్యవస్థలు ఉంటాయి. రెండు రకాలైన ప్రసరణ ద్రవాలు, రెండు రకాలైనటువంటి ప్రసరణ వ్యవస్థలు ఉంటాయి. శోషరస వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, లింపాటిక్ సిస్టమ్ అండ్ బ్లడ్ సర్క్యులేటింగ్ సిస్టమ్ అనేటువంటి రెండు రకాలైనటువంటి సిస్టమ్స్ బాడీ లోపల ఉండి శరీర వివిధ భాగాల మధ్య పదార్థాల రవాణాని చేస్తూ ఉంటాయి. లైక్ ట్రాన్స్పోర్ట్, ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి సబ్స్టెన్సెస్ని ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. ఏవి? రెండు ఫ్లూయిడ్స్. వీటిలో మొదటగా మనము దేని గురించి తెలుసుకుందాము అంటే శోషరసం గురించి తెలుసుకుందాము. తర్వాత మనము బ్లడ్ లోపలికి, బ్లడ్ దాని యొక్క నిర్మాణం నెక్స్ట్ చూద్దాము. ఫస్ట్ ఎవరు? లింపాటిక్ సిస్టమ్ ఆర్ శోషరస వ్యవస్థ. ఇది శరీరం లోపల ఉండేటువంటి చాలా పల్సని తిన్న కుడ్యాలు కలిగినటువంటి కేశనాళికలు, ట్యూబ్యూల్స్ ఆర్ క్యాపిలరీస్, స్మాల్ ఆర్ థిన్ మెంబ్రేనస్ ట్యూబ్యూల్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్సైడ్ ది బాడీ. వీటితోని ఒక నెట్వర్క్ లాగా ఫార్మేషన్ అవుతుంది. ఆ నెట్వర్క్ సిస్టమ్ ఏమంటారు అంటే లింపాటిక్ సిస్టమ్ అంటారు. ఇన్ లింపాటిక్ సిస్టమ్ వాట్ ఆర్ ది కాంపోనెంట్స్? మన బ్లడ్ సర్క్యులేటింగ్ సిస్టమ్ ఎట్లయితే బాడీ మొత్తము అంతా ఒక నెట్వర్క్ లాగా ఫామ్ అయి ఉంటుందో, సేమ్ లింపాటిక్ సిస్టమ్ కూడా లింపాటిక్ వెజిల్స్ తోటి శరీరం మొత్తంగా ఫార్మేషన్ అయి ఉంటుంది. మరి ఈ లింపాటిక్ సిస్టంలో ఎవరు ఉంటారు అంటే ఏ ద్రవం ఉంటుందంటే లింప్, శోషరసం ఉంటుంది. ఈ శోషరసంలో ఈ చిన్న చిన్న నాళాలన్నీ కలిసి ఫస్ట్ ఏముంటాయి అనుకున్నాం మనము? లింపాటిక్ వెజిల్స్ ఉంటుంది. వాటిని ఏమంటారు అంటే నాళాలు అంటారు. ఏం నాళాలు? లింపాటిక్ నాళాలు, లేకుంటే శోషరస నాళాలు అంటారు. లింపాటిక్ వెజిల్స్ ఉంటాయి. రైట్. ఈ లింపాటిక్ వెజిల్స్ ఉండి చిన్న చిన్న లింపాటిక్ వెజిల్స్ ఉండి ఇవన్నీ కలిపి శోషరస నాళాలన్నీ కలిసి శరీరం లోపల ఉన్నటువంటి ఫ్లూయిడ్ మొత్తాన్ని కలెక్ట్ చేసుకొని ఎక్కడికి వస్తావంటే మెడ దగ్గరికి వస్తావి, నెక్ దగ్గరికి వచ్చి అక్కడ ఒక పెద్ద వెయిన్ ఉంటుంది. ఆ వెయిన్లోకి ఫ్లూయిడ్ని పంపిస్తాయి. వెయిన్ నుంచి మళ్ళీ బ్లడ్ సర్క్యులేటింగ్ సిస్టంలోకి పోతూ ఉంటాయి. ఇక్కడ మీరు లింపాటిక్ సిస్టమ్ అంటే కన్ఫ్యూజ్ కానక్కర్లేదు. లింపాటిక్ సిస్టమ్ ఈజ్ ద అనదర్ టైప్ ఆఫ్ సర్క్యులేటింగ్ సిస్టమ్ ఇన్ ది బాడీ. In lymphatic system, small lymphatic vessels are the present. These small lymphatic blood vessels are the collect the lymph from different or various parts of the body, and finally these lymphatic vessels collected fluid pour into the main vein that is present in the neck region. లింపాటిక్ సిస్టంలో లింపు నాళాలు అంటే చిన్న చిన్న నాళాలు ఉండి శరీరం మొత్తము లింపు ద్రవాన్ని, ఆ ద్రవం ఏంటో తర్వాత చూద్దాం, ఆ ద్రవాన్ని మొత్తాన్ని కలెక్ట్ చేసుకొని ఎక్కడికి వస్తుంది? నెక్, మెడ దగ్గరికి వచ్చి మెడ దగ్గర ఉన్నటువంటి ఒక పెద్ద సిర అంటే వెయిన్ లోపలికి లింపు ద్రవాన్ని పంపిస్తూ ఉంటాయి. లింపాటిక్ సిస్టాన్ని ఏమంటారంటే శరీరం లోపల డ్రైనేజ్ సిస్టమ్ అని అంటారు. డ్రైనేజ్ సిస్టమ్ అంటే ఏంటిది? మన శరీరంలో డ్రైనేజ్ సిస్టమ్ అని లింపాటిక్ సిస్టమ్ అని అంటారు. ఎందుకంటారు అని అంటే మనం చూస్తూనే ఉంటాం, డ్రైనేజ్ సిస్టమ్ అంటే అన్ని ఇళ్లలో నుంచి కలెక్ట్ చేయబడినటువంటి డ్రైనేజ్ వాటర్ ఒక మెయిన్ కెనాల్లోకి పోతుంది. ఆ మెయిన్ కెనాల్ నుంచి మెయిన్ రివర్లోకో లేకుంటే ఇక్కడ ట్రీట్మెంట్ ప్లాంట్లోకి పంపిస్తూ ఉంటారు. ఇక్కడ కూడా అంతే, శరీరం లోపల ఏర్పడినటువంటి ఈ పోగైనటువంటి ఎక్స్ట్రా ఫ్లూయిడ్ అంతా లింప్ వెజిల్స్ కలెక్ట్ చేసుకొని దాన్ని తీసుకొచ్చి మళ్ళీ బ్లడ్ సర్క్యులేషన్లోకి పంపించి దాని నుంచి హార్ట్ నుంచి కిడ్నీకి పోయి అక్కడ ఏదైనా ఉంటే వాటిని సపరేట్ చేస్తూ ఉంటుంది. అలాంగ్ విత్ వీటితో పాటు లింపాటిక్ సిస్టంలో కొన్ని లింప్ నోడ్స్ ఉంటాయి, లింప్ గ్లాండ్స్ కూడా ఉంటాయి. అవి కూడా కొన్ని పనుని నిర్వర్తిస్తూ ఉంటాయి. ఆ పనులు ఏంటివో చూద్దాం ఒకదాని తర్వాత ఒకటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లింపాటిక్ సిస్టమ్ అంటే ఏమనుకున్నాము? లింపు నాళాలన్నీ కలిసి ఒక నెట్వర్క్ లాగా ఫామ్ అయ్యి వలలాగా ఫామ్ అయ్యి ఒక సిస్టమ్ ఉంటుంది. మరి లింపాటిక్ వెజిల్స్ లోపల ఉండేటువంటి ద్రవం ఏంటి? మనందరికీ తెలుసు, రక్తనాళాలలో రక్తం ఉంటుంది. మరి లింపాటిక్ వెజిల్స్ లోపల ఏముంటుంది అంటే లింప్, శోషరసం ఉంటుంది. మరి ఇదేంటి? బ్లడ్ లాగానే ఉంటుందా లేకుంటే ఇది ఏమైనా కొత్త ద్రవమా? మరి మనకి ఇక్కడ బ్లడ్ వెజిల్ డ్యామేజ్ అయినప్పుడు బ్లడ్ ఏ వస్తుంది, లింపాటిక్ వెజిల్ రాదు కదా. ఆ డౌట్ కూడా రావాలి మనకు. లింపాటిక్ వెజిల్స్ ఉంటాయి. ఈ లింపాటిక్ వెజిల్స్ కలెక్ట్ చేసి కొద్దిగా డీప్గా ఉంటాయి కాబట్టి మనకు కట్ అయినప్పుడు లింపాటిక్ వెజిల్స్ ఏం కట్ కావు, పైన ఉన్న బ్లడ్ వెజిల్స్ కట్ అవుతాయి. అంత డీప్గా కట్ అయితే లింపాటిక్ వెజిల్స్ కూడా కట్ అవుతాయి. కాకపోతే లింప్ అనేటువంటి సిమిలర్ టు బ్లడ్ వితౌట్ ఆర్బీసీ.
కాబట్టి అది రెడ్గా ఉండదు. ఆ బ్లడ్లో కలిసిపోయినప్పుడు ఇది కూడా రెడ్ కలర్లోనే ఉంటుంది. దెర్ ఈజ్ నో సపరేషన్ అదర్వైజ్. ఓన్లీ ఆర్బీసీ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ది బ్లడ్. వితౌట్ ఆర్బీసీ ద ఫ్లూయిడ్ ఈజ్ కాల్డ్ లింఫ్. ఇప్పుడు ఇక్కడ ఒక కణం ఉంది, ఒక సెల్ ఉంది, ఇక్కడ ఒక సెల్ ఉంది, రైట్. ఈ సెల్ నుంచి ఈ సెల్కు సబ్స్టెన్స్ అనేటువంటివి ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి, అంటే ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి. ఈ రెండు సెల్స్ మధ్య సబ్స్టెన్స్ ఎక్స్పోర్ట్ అవుతున్నప్పుడు, లేకుంటే ఇంపోర్ట్ అవుతున్నప్పుడు, లేకుంటే ట్రాన్స్పోర్ట్ అవుతున్నప్పుడు కొన్ని పార్టికల్స్ ఏమవుతాయంటే ఇక్కడ పడిపోతాయి. ఎక్కడ దాన్ని ఏమంటారంటే కణ బాహ్య ప్రదేశము అంటారు. దాన్ని ఏమంటారు ఎక్స్ట్రా సెల్యులార్ ప్లేస్. కణ బాహ్య ప్రదేశం అంటారు. కణాంతర ప్రదేశం వేరు. కణాంతర అంటే ఇన్సైడ్, కణ బాహ్య అంటే కణం బయట. రెండు సెల్స్ మధ్య కొంత గ్యాప్ ఉంటుంది. ఏ టిష్యూస్ లోపలైనా సెల్స్ కొన్ని టిష్యూస్ లోపల కాంపాక్ట్గా అరేంజ్ అయి ఉంటాయి, కొన్ని సెల్స్ మధ్య గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ నుంచి అవి అటు ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఆ గ్యాప్లో ఏముంటుంది అంటే ఫ్లూయిడ్ ఉంటుంది. ఆ ఫ్లూయిడ్ని ఏమంటారు అంటే కణ బాహ్య ద్రవము అని అంటారు. ఇంగ్లీష్లో అయితే ఎక్స్ట్రా సెల్యులార్ ఫ్లూయిడ్ అంటారు. దాన్ని ఏమంటారు ఈసీఎఫ్, ఎక్స్ట్రా సెల్యులార్ ఫ్లూయిడ్. కణ బాహ్య ద్రవము అంటారు, కణాల మధ్య ఉన్నటువంటి ద్రవాన్ని. ఈ రెండు కణాల మధ్య మనకు ఎక్స్చేంజ్ జరుగుతున్నప్పుడు కొన్ని సబ్స్టాన్సెస్ ఫాల్ ఇన్ టు ద స్పేస్ బిట్వీన్ ద సెల్స్. దట్ స్పేస్ ఈజ్ కాల్డ్ ఎక్స్ట్రా సెల్యులార్ స్పేస్. దట్ ఫ్లూయిడ్ ఈజ్ కాల్డ్ ఎక్స్ట్రా సెల్యులార్ ఫ్లూయిడ్. ఈ కణబాహ్య ద్రవం, ఇది ద్రవం లోపల ఏముంటాయంటే ప్రోటీన్లు ఉంటాయి, కొన్ని సూక్ష్మజీవులు ఉంటాయి, కొన్ని క్రొవ్వు పదార్థాలు కూడా ఉంటాయి. ఈ ద్రవం మొత్తంనే ఏమంటారు అంటే లింఫ్ అంటారు. ఇంపార్టెంట్ ఇది. ఈ ద్రవాన్ని ఏమంటారంటే లింఫ్ లేకపోతే శోషరసము అని అంటారు, రైట్. ఒక కణము ఇంకొక కణం మధ్య పదార్థాల రవాణా జరుగుతున్నప్పుడు, ఎక్స్చేంజ్ జరుగుతున్నప్పుడు కొన్ని పదార్థాలతో పాటు కొంత ఫ్లూయిడ్, కొంత ద్రవం కూడా మధ్యలో పడిపోతుంది. దాన్ని కణబాహ్య ద్రవం అంటారు. ఈ కణబాహ్య ద్రవాన్ని మనము లింపుగా పరిగణిస్తాము. ఈ లింపు ఉంది కదా, ఈ ఫ్లూయిడ్, ఇక్కడ నుంచి కొన్ని వెజిల్స్ స్టార్ట్ అవుతాయి. వాటిని ఏమంటారంటే లింఫాటిక్ వెజిల్స్ అని అంటారు. ఇటువంటి లింఫాటిక్ వెజిల్స్ అన్నీ కలిసి ఏమవుతుంది, ఒక పెద్ద నాళం ఏర్పడుతూ ఉంటుంది. దాన్ని ఏమనాలి మరి మనము లింఫాటిక్ డక్ట్ అంటాం. లింఫాటిక్ వెజిల్స్, లింఫాటిక్ డక్ట్. ఈ ఫైనల్గా ఈ లింఫాటిక్ డక్ట్ అనేటువంటిది ఎక్కడికి వస్తుందంటే థొరాసిక్ డక్ట్ వరకు వస్తుంది. ఏమంటారు దీన్ని? థొరాసిక్ డక్ట్. థొరాసిక్ డక్ట్ అంటే ఉరవాహిక అని అంటారు తెలుగులో. ఉరవాహిక అంటారు. ఈ ఉరవాహిక ఎక్కడి వరకు వస్తుంది అంటే నెక్ దగ్గరకు వస్తుంది. దాన్ని ఇంకో పేరుతోటి ఎడమ శోషరస వాహిక అని కూడా అంటారు. ఎడమ సైడ్ వస్తుంది కాబట్టి ఎడమ శోషరస వాహిక అంటారు. ఇది వచ్చి నీ నెక్ దగ్గర ఎవరుంటారు, అక్కడ ఒక పెద్ద సిర ఉంటుంది, వెయిన్ ఉంటుంది, రక్త ప్రసరణ వ్యవస్థలో. ఆ వెయిన్ లోపలికి ఇది తెరుచుకుంటుంది. ఈ వెయిన్స్ రక్తాన్ని ఎక్కడ తీసుకుపోతుంది? హార్ట్ దగ్గరికి తీసుకుపోతుంది. అట్లా హార్ట్ నుంచి మళ్ళీ బాడీ పార్ట్స్కు, లంగ్స్ అటు ఇటు సర్క్యులేట్ అవుతాయి. అంటే ఏం లేదు, ఈ రెండింటి మధ్య ఎక్స్చేంజ్ జరుగుతున్నప్పుడు కొన్ని ఫ్లూయిడ్స్, సబ్స్టెన్సెస్ పడిపోతాయి. మరి వాటిని వదిలేస్తే అక్కడే పోతాయి. సెల్స్ తీసుకుంటామంటే తీసుకోలేవు. దాని మొత్తాన్ని ఎవరు కలెక్ట్ చేస్తారు? లింఫాటిక్ వెజిల్స్. లింఫాటిక్ వెజిల్స్ కలెక్ట్ చేసి ఎవరు ఫామ్ అవుతారు? లింఫాటిక్ డక్ట్స్. అంటే లింపు నాళాలు ఏర్పడి, పెద్ద సైజు నాళాలు ఏర్పడి, ఆ నాళాలు వచ్చి ఎక్కడికి సిర లోపలికి తెరుచుకొని ఎక్కడికి రక్త ప్రసరణ వ్యవస్థలోకి పంపిస్తూ ఉంటుంది, అంటే మెయిన్ స్ట్రీమ్లోకి వస్తూ ఉంటుంది. మరి ఇందులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అతిపెద్ద లింఫాటిక్ వెజిల్ ఎవరు అంటే థొరాసిక్ డక్ట్. అతిపెద్ద లింఫాటిక్ వెజిల్ లేకపోతే నాళము ఏంటి అంటే ఉరవాహిక. బిగ్గెస్ట్ లింఫాటిక్ వెజిల్ ఇస్ ద థొరాసిక్ డక్ట్. ఇది లింఫాటిక్ సిస్టమ్. ఇక్కడ లింఫాటిక్ సిస్టమ్ మనకు స్కూల్ బుక్స్లలో లేదు, యాక్చువల్గా ఓన్లీ ఇంటర్మీడియట్ బుక్లోనే ఉంది. కాబట్టి దీని గురించి మనకు లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ సరిపోతుంది. ఈ ఇన్ఫర్మేషన్ సరిపోతుంది. ఎక్కడ వరకు అంటే వాట్ ఈస్ ద లింప్? లింప్ ఈస్ ద అనదర్ టైప్ ఆఫ్ ఫ్లూయిడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్సైడ్ ది బాడీ. ద లింప్ అండ్ విత్ డక్ట్స్, lymph fluid and their ducts and tubes constitute a system. That system is called lymphatic system, right? లింఫ్ అనేటువంటిది
ఒక రకమైనటువంటి కణబాహ్య ద్రవము, ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్. ఆ ఫ్లూయిడే లింఫాటిక్ నాళాలతో కలెక్ట్ చేయబడి ప్రధాన లింపు నాళంలోకి వచ్చి అక్కడి నుంచి రక్త ప్రసరణ వ్యవస్థలోకి వస్తూ ఉంటుంది. అంటే ఇది ఒక సప్లిమెంటరీ అదనపు ప్రసరణ వ్యవస్థ, కానీ మెయిన్ ప్రసరణ వ్యవస్థ ఎవరు అంటే రక్త ప్రసరణ వ్యవస్థ. మరి ఏంటి ఈ లింఫాటిక్ సిస్టమ్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ లింఫాటిక్ సిస్టమ్? మరి ఇక్కడ ఉంది కదా, ఇక్కడ రెండు సెల్స్ మధ్య ఎక్స్చేంజ్ అవుతున్నప్పుడు ఇందులో ఏముంటాయి? చిన్న చిన్న బ్యాక్టీరియాలు కానీ లేకుంటే చిన్న పార్టికల్స్ కానీ ఇవన్నీ ఇందులో పడి ఎక్కడికి వస్తాయి? పురవాహిక థొరాసిక్ డక్ట్లోకి వచ్చి అక్కడ నుంచి సిర నుంచి రక్త ప్రసరణ. ఇక్కడ నుంచి ఇక్కడ చేరేటప్పుడు ఇక్కడ ఈ లింఫాటిక్ సిస్టమ్ లోపల ఏముంటాయి అంటే కొన్ని అవయవాలు ఉంటాయి, లింఫాటిక్ అవయవాలు. అవి ఏం చేస్తావంటే ఇందులో ఉన్నటువంటి బ్యాక్టీరియాలను, వైరస్లను చంపివేసి మాత్రమే చంపిన తర్వాత ఆ ద్రవాన్ని రక్త ప్రసరణ వ్యవస్థలోకి పంపిస్తూ ఉంటాయి. అంటే లింఫాటిక్ సిస్టమ్ వల్ల మనకు ఉపయోగం ఉంది. ఏంటి? రెండు కణాల మధ్య ఎక్స్చేంజ్ అవుతున్నప్పుడు ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్, కణబాహ్య ద్రవంలో ఉన్నటువంటి ఫ్లూయిడ్ని, ద్రవాన్ని తీసుకొని అందులో ఉన్నటువంటి బ్యాక్టీరియాలను, వైరస్లను చంపివేసి ఆ ద్రవాన్ని మళ్ళీ రక్త ప్రసరణ వ్యవస్థలోకి పంపిస్తూ ఉంటాయి. ఆ విధంగా పంపించడం వల్ల ఈ సెల్స్ మధ్య ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ ఎంత ఉండాలో అంతే ఉంటుంది, ఎప్పటికప్పుడు అక్కడ క్లీన్ చేస్తుంటుంది అనమాట. రైట్. మరి ఈ లింఫాటిక్ సిస్టంలో కొన్ని ఆర్గాన్స్ కూడా ఉంటాయి. ఆ ఆర్గాన్స్ లింఫాటిక్ ఆర్గాన్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే మనకు ప్లీహము తెలుసు. మనకు ప్లీహము అంటే స్ప్లీన్ అనేటువంటి ఒక ఆర్గాన్ ఉంటుంది. అది కూడా లింఫాటిక్ సిస్టంలో కిందికే వస్తుంది. తర్వాత నెక్స్ట్ థైమస్ గ్లాండ్. థైమస్ గ్రంథి లేకపోతే థైమస్ గ్లాండ్, ఇది కూడా లింఫాటిక్ సిస్టంలో భాగమే. తర్వాత టాన్సిల్స్, ఇవి కూడా లింఫాటిక్ సిస్టంలోని భాగమే. రైట్. తర్వాత శ్లేష్మ సంబంధమైనటువంటి కొంత పదార్థం ఉంటుంది, అది MALT, మాల్ట్, మ్యూకోసా అసోసియేటెడ్ లింఫాయిడ్ టిష్యూ. అంటే మన ఎలిమెంటరీ ట్రాక్ట్, ఆహార వాహికలో కొంత శ్లేష్మతో కూడుకున్నటువంటి ఒక లేయర్ ఉంటుంది. ఆ లేయర్ని ఏమంటారంటే మాల్ట్ అంటారు. దాంతోపాటు అపెండిక్స్ లేకుంటే ఉండుకము, ఇవన్నీ లింఫాటిక్ ఆర్గాన్స్గా ఉపయోగపడుతూ ఉంటాయి. అంటే లింఫాటిక్ సిస్టంలో లింఫాటిక్ వెజిల్స్, లింఫాటిక్ డక్ట్స్ అండ్ లింఫాటిక్ ఆర్గన్స్ ఇవన్నీ కలిపి లింఫాటిక్ సిస్టమ్ ఫార్మేషన్ అవుతుంది. దీని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ని కలెక్ట్ చేయడం, అందులో ఉన్నటువంటి బ్యాక్టీరియా, వైరస్లను చంపివేయడం, ఆ ఫ్లూయిడ్ని తిరిగి మళ్ళీ సర్క్యులేషన్లోకి పంపించేటువంటి పని చేయటమే శోషరస వ్యవస్థ యొక్క ముఖ్యమైనటువంటి విధి. ఓకే, ఎవరో సౌండ్ తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది అన్నారు. ఓకే, రైట్, చేద్దాము. రైట్. నెక్స్ట్ ఏంటి? ఇది లింఫాటిక్ వ్యవస్థలో. ఇక్కడ మనకు క్వశ్చన్ ఎట్లా అడుగుతుంది మరి సార్, దీని లింఫాటిక్ సంబంధించి సిస్టమ్ సంబంధించి ఏమొస్తుంది అంటే క్వశ్చన్ అడగాలంటే ఇంట్రడక్షన్ మీద అడుగుతారు. శరీరం లోపల, మానవ శరీరం లోపల ఉన్నటువంటి శరీర ద్రవాలు ఏవి? ఆప్షన్ ఏ శోషరసం, ఆప్షన్ బి రక్తం, ఆప్షన్ డి బోత్, ఆప్షన్ డి ఓన్లీ కేవలం రక్తం మాత్రమే అంటారు. అప్పుడు క్వశ్చన్ ఏంటవుతుంది మనకు? శోషరసము అండ్ రక్తము అవుతుంది. రైట్. ఇట్లా బేసిక్స్ క్వశ్చన్స్ అడుగుతారు. ఒకటి గుర్తుంచుకోండి, స్కూల్ బుక్స్లో లేకుండా కేవలం ఇంటర్మీడియట్లో మాత్రమే ఉన్నటువంటి టాపిక్స్ మీద బేసిక్స్ లెవెల్ క్వశ్చన్సే అడుగుతారు. ఇది కన్ఫామ్. మీరు డిఎస్సి అయిపోయాక కూడా చూడండి, ఇదే మాట అంటారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే స్కూల్ లెవెల్లో ఉండి మనకు ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్నటువంటి టాపిక్స్ అయితే అవి మనం డెప్త్గా అడిగేటువంటి అవకాశము ఉంటుంది. కొన్ని టాపిక్స్ మనం సెలెక్టెడ్గా ఉన్నవి, ఆ టాపిక్స్ బేసిక్సే అడుగుతారు. ఎందుకంటే స్కూల్ లెవెల్లో లేవు. మనం ఒకవేళ టీచర్స్ ఎస్జిటి అయినా స్కూల్ అసిస్టెంట్ అయినా మనం చెప్పాల్సింది ఎక్కడ? స్కూల్లోనే. కాబట్టి స్కూల్లో ఉన్నటువంటి టాపిక్స్ మీద డెప్త్గా అడుగుతారు. ఇంటర్మీడియట్ నుంచి అడగాల్సి వచ్చినప్పుడు బేసిక్స్ అడగటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అదొకటి గుర్తుంచుకోండి. రైట్. ఇంకొకటి ఏం అడుగుతారు అంటే ఇక్కడ లింఫాటిక్ సిస్టంలో ఉన్నటువంటి ఆర్గన్స్ ఏంటి అని అడుగుతారు. ఆర్గన్స్ ఏంటి అంటే ప్లీహము, స్ప్లీను, థైమస్ గ్రంథి, టాన్సిల్స్, మాల్ట్, ఉండుకము. ఇక్కడ ఉండుకాన్ని ఏమంటారంటే వేస్టీజియల్ అవయవం అంటారు, అవశేష అవయవం అంటారు. దానివల్ల పెద్దగా ప్రస్తుతానికైతే ఏం పని లేదు. అప్పట్లో ఎవల్యూషనరీగా ఏదో పని ఉండేది,
కుందేలులో మాత్రం ఈ ఉండుకము ఫంక్షన్ చేస్తుంది డైజెషన్లో. బట్ మనకు ఉండుకము ఉంటుంది అపెండిక్స్ పెద్ద పేగు స్టార్టింగ్లో, దాని వల్ల ఏ పని లేదు. ఇక మాల్ట్ అంటే ఇది మ్యూకస్ లేయర్ ఉండి ఫుడ్ ఎలిమెంటరీ ట్రాక్లో స్మూత్గా జారడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. టాన్సిల్స్ అనేటువంటివి మనం అనుకున్నాము ఆల్రెడీ ఎక్కడ ఉంటాయి, ఇక్కడ ఉంటాయి టాన్సిల్స్. చాలామంది మనం చూస్తున్న టాన్సిల్స్ అయినాయి 3 టైప్ ఆఫ్ టాన్సిల్స్ ఉంటాయి. మీకు అక్కడ ఆల్రెడీ చెప్పాను, సబ్ లింగ్వల్, సబ్ మ్యాండిబులర్, ఇంకోటి అడినాయిడ్స్ టాన్సిల్స్ అనేటువంటివి ఉంటాయి. ఈ టాన్సిల్స్ అనేటువంటి దేనికి పనికి వస్తాయంటే ఈ శోషరస వ్యవస్థలో తెల్ల రక్త కణాలు ఎస్పెషల్లీ లింపోసైట్స్ని మెచ్యురేషన్ చేయడానికి ఉపయోగపడతాయి. మనకు తెలుసు యాంటీబాడీస్ అనుకుంటాము. యాంటీబాడీస్ అంటే ప్రతిరక్షకాలు. యాంటీబాడీస్ విడుదలైనప్పుడు ఆ యాంటీబాడీస్ని లేకపోతే టీ లింపోసైట్స్ని, బి లింపోసైట్స్ని ఉత్తేజితం చేయడంలో ఉపయోగపడతాయి టాన్సిల్స్. అవి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మనకు టాన్సిల్స్ అయినాయి అని అంటారు. వాటిని ఒకవేళ కొంత టైం వచ్చిన తర్వాత ఇమ్యూన్ సిస్టమ్ బాగా స్ట్రాంగ్ అవుతుంది కాబట్టి అప్పుడు ఆ టాన్సిల్స్ని తీసివేసిన పెద్దగా నష్టం అయితే ఏముండదు. అందుకని టాన్సిల్స్కి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు టాన్సిల్స్ తీసేస్తుంటారు కూడా ఒక్కోసారి. రైట్. నెక్స్ట్ థైమస్ గ్లాండ్. ఇది థైమస్ గ్లాండ్ అంతఃస్రావిక గ్రంథిగా పనిచేస్తూ ఉంటుంది. థైమోసిన్స్ అనేటువంటి హార్మోన్ కూడా సెక్రెట్ చేస్తూ ఉంటుంది. ఆ థైమోసిన్ హార్మోన్ ఇమ్యూన్ సిస్టంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. అంటే రోగ నిరోధక వ్యవస్థ ఇమ్యూన్ సిస్టంలో థైమోసిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అంటే బి లింపోసైట్, టీ లింపోసైట్స్ ప్రొలిఫరేషన్ డెవలప్మెంట్ కోసం. స్ప్లీన్ తెలుసు మనకు. స్ప్లీను పిండాభివృద్ధులు అయితేనేమో ఆర్బీసీని ఉత్పత్తి చేస్తుంది. ఆ తర్వాత ప్రౌఢ దశలో అయితే ఆఫ్టర్ బర్త్ తర్వాత అయితేనేమో చనిపోయినటువంటి ఆర్బీసీ అన్నీ వచ్చి ప్లీహంలో డిస్ట్రాయ్ అవుతూ ఉంటాయి. కాబట్టి స్ప్లీన్ ఏమంటాము, ఎర్ర రక్త కణాల శ్మశాన వాటిక అంటాము. గ్రేవీ యార్డ్ ఆఫ్ ఆర్బీసీ సెల్స్ అని ప్లీహాన్ని అంటారు. ఇది మనకు శోషరస వ్యవస్థకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇంకొకటి చూద్దాము శోషరస వ్యవస్థలో. అందులో ఏముంటాయి, శోషరసంలో పార్ట్స్ ఏముంటాయి, శోషరస వ్యవస్థ విధులు షార్ట్కట్లో చెప్పుకొని మనం క్లోజ్ చేద్దాం ఈ శోషరస వ్యవస్థ గురించి. రైట్. నెక్స్ట్ మరి శోషరస వ్యవస్థ ఏముంటాయి శోషరసంలో చూద్దాం ఫస్ట్. తర్వాత వ్యవస్థ యొక్క పనులు ఏంటివో చూద్దాము. ఏముంటాయి శోషరసంలో అంటే నెంబర్ 1 ఏముంటాయి అంటే, దానికన్నా ముందు ఏముండేదో చూద్దాం ఫస్ట్. ఏంటి అంటే ఇది ఒక్కటి బాగా గుర్తుంచుకోండి, ఆర్బీసీ ఉండవు. ఇంటి మార్కు పెడితే ఆర్బీసీ లేకపోతే శోషరసము, ఆర్బీసీ ఉంటే రక్తము. రైట్. ఏముంటావి, కొద్దిగా వాటర్ ఉంటుంది, ఏముంటుంది, కొద్దిగా నీరు ఉంటుంది. తర్వాత ఇంకా ఏముంటావి ఇందులో అంటే కొన్ని ప్రోటీన్స్ ఉంటాయి. ఎస్పెషల్ ఏ ప్రోటీన్స్ అంటే ప్లాస్మా ప్రోటీన్స్ ఉంటాయి. ఏముంటాయి, ప్లాస్మా ప్రోటీన్స్ ఉంటాయి. రైట్. ద నెక్స్ట్ ఇంకా ఏమి ఉంటాయి అని అంటే నెక్స్ట్ ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. ఎలక్ట్రోలైట్ అంటే విద్యుత్ విశ్లేషకాలు. సరే, ఓకే, రైట్. ఏమంటారు అంటే విద్యుత్ విశ్లేషకాలు, ఎలక్ట్రోలైట్స్, సోడియం, పొటాషియం, క్లోరైడ్, కార్బోనేట్, బైకార్బోనేట్, ఇవన్నీ ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. వీటితో పాటు శోషరస కణాలు ఉంటాయి. అవి ఇంపార్టెంట్. శోషరస కణాలను ఏమంటారంటే లింపోసైట్స్ అంటారు. శోషరస కణాలు అని అంటారు. లింపోసైట్స్ అంటే ఏంటివి, బి లింపోసైట్స్ ఉంటాయి, టీ లింపోసైట్స్ ఉంటాయి. 2 రకాలైనటువంటి కణాలు ఉండడం జరుగుతుంది. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. వీటితో పాటు కొన్ని అడిషనల్గా ఎలక్ట్రోలైట్స్తో పాటు కొన్ని న్యూట్రియంట్స్ కూడా ఉంటాయి. అంటే పోషకాలు కూడా కొన్ని ఉంటాయి. రైట్. ఏముండవు మెయిన్గా అంటే ఆర్బీసీ ఉండవు. మిగతా అన్నీ బ్లడ్లో వాటర్ ఉంటుంది, బ్లడ్లో ప్లాస్మా ప్రోటీన్స్ ఉంటాయి, బ్లడ్లో ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి, న్యూట్రియంట్స్ ఉంటాయి, బ్లడ్లో కూడా లింపోసైట్సే ఉంటాయి. మరి బ్లడ్కు శోషరసానికి, రక్తానికి శోషరసానికి తేడా ఏంటి అంటే ఒక్కటే, ఆర్బీసీ ఏమో రక్తంలో ఉంటాయి మరియు శోషరసంలో ఉండవు. అదొక్కడు గుర్తుంచుకోండి. ప్లాస్మా ప్రోటీన్స్ కూడా కొద్దిగానే ఉంటాయి శోషరసంలో, బట్ అందులో ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే శోషరసంలో ఉండేటువంటి అనుఘటకాలు ఏవి, లేకపోతే వాట్ కాంపోనెంట్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ది లింపాటిక్ సిస్టమ్ ఆర్ లింఫ్ ఫ్లూయిడ్.
అప్పుడు ఇవన్నీ ఇస్తారు, లేకుంటే ఏదో ఒకటి లేనిది ఇస్తాడు, ఆర్బీసీ ఇంక్లూడ్ చేస్తాడు ఎక్కడో అక్కడ, అప్పుడు ఆర్బీసీ లేని ఆ ఆప్షన్ మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది, రైట్. మరి ఇప్పుడు ఫంక్షన్స్ ఆఫ్ లింపాటిక్ సిస్టమ్. ఫంక్షన్స్ ఆఫ్ లింపాటిక్ సిస్టంలో మొట్టమొదటి ఫంక్షన్ ఏంటి అంటే శరీరం లోపల ఏర్పడినటువంటి వ్యర్థ పదార్థాలు, మనం అనుకున్నాం ఒక కణానికి మరొక కణానికి ఎక్స్చేంజ్ జరిగేటప్పుడు కొన్ని రకాలైనటువంటి పదార్థాలు, వేస్ట్ మెటీరియల్స్ అన్నీ కూడా ఈసీఎఫ్ ఎక్స్ట్రా సెల్యులార్ ఫ్లూయిడ్లో పడుతుంది. ఆ ఈసీఎఫ్ అంటే ఎవరు, లింప్, మళ్ళీ దాన్ని కలెక్ట్ చేసి రక్త ప్రసరణ వ్యవస్థలోకి పంపించి వ్యర్థ పదార్థాలను బయటికి పంపించడానికి తోడ్పడుతూ ఉంటుంది, నెంబర్ 1. నెంబర్ 2, శోషరస గ్రంథులు. ఇందాక అనుకున్నాక మనం శోషరస గ్రంథులు అనుకున్నాం, అవి అక్కడ ఆ గ్రంథుల నుంచి శోషరస కణాలు ఎవరు, లింపోసైట్స్ని రక్తంలోకి రవాణా చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఒకటి గుర్తుండాలి అంటే ఏంటిది, బోన్ మ్యారో తెలుసు కదా, బోన్ మ్యారో. ఇక్కడ మీ అందరికీ డౌట్ వస్తుంది ఏంటి అంటే మరి తెల్ల రక్త కణాలు కదా లింపోసైట్స్, ఈ సెల్స్ ప్రొడ్యూస్ చేయడం అని డౌట్ వస్తుంది. తెల్ల రక్త కణాలను ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు, బోన్ మ్యారో. డబ్ల్యూబీసీని ప్రొడ్యూస్ చేస్తుంది, ఆర్బీసీని ప్రొడ్యూస్ చేస్తుంది, బ్లడ్ ప్లేట్లెట్స్ కూడా అక్కడి నుంచే. రక్త పలికికలు, ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు అన్నీ కూడా ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతాయి, బోన్ మ్యారో. బోన్ మ్యారో అంటే ఏంటిది, అస్థి మజ్జ అని అంటారు. బోన్ మ్యారో అంటే అస్థి మజ్జ, అక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతాయి, అన్నీ డైరెక్ట్గా రక్తం లోపలికే పోతాయి. బట్ ఈ డబ్ల్యూబీసీలో మాత్రం 1 టైప్ ఆఫ్ డబ్ల్యూబీసీ ఎవరు అంటే లింపోసైట్స్. ఈ లింపోసైట్స్ అనేటువంటి ఎక్కడికి వస్తావంటే లింపాటిక్ గ్లాండ్స్ దగ్గరకు వస్తాయి. అంటే బోన్ మ్యారో నుంచి ప్రొడ్యూస్ అయ్యి అవి ఎక్కడికి వస్తాయి, లింపోసైట్స్ బోన్ లింపాటిక్ గ్లాండ్స్ దగ్గరకు వచ్చి అవి ఎట్లా అవుతాయి అంటే మెచ్యూర్ అవుతాయి. మెచ్యూర్ అంటే అభివృద్ధి చెందుతాయి, లేకుంటే ప్రొలిఫరేషన్ ఉత్తేజితం అవుతాయి. అయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి పోతాయి అంటే రక్తం లోపలికి పోతాయి. అంటే ఎక్కడికి పోతాయి, బ్లడ్ లోపలికి పోతాయి. అంటే ఇప్పుడు రక్త ప్రసరణ వ్యవస్థలో బోన్ మ్యారో నుంచి ఏర్పడినటువంటి లింపోసైట్స్ డైరెక్ట్ రక్తంలోనే ఉంటే అవి ఏ పని చేయలేవు. వాటి యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి, వాటి యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి, ఇమ్యూన్ సిస్టమ్, రోగ నిరోధక వ్యవస్థలో పార్టిసిపేట్ చేయాలి. మరి రక్తంలోనే ఉంటే అవి ఇన్యాక్టివ్గా ఉంటాయి. మరి అవి యాక్టివ్గా మారాలి. యాక్టివ్గా మారాలి అంటే ఎక్కడికి పోవాలి, లింపాటిక్ గ్లాండ్స్ దగ్గర పోవాలి. లింపాటిక్ గ్లాండ్స్ అంటే ఎవరు, అది లింపాటిక్ సిస్టమ్కి వస్తుంది. అంటే లింపోసైట్స్ని యాక్టివేట్ చేపించి రక్తంలోకి పంపిస్తుంది. అంటే ఇమ్యూన్ సిస్టంలో కూడా ఇది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని అర్థము, రైట్. నెక్స్ట్ ఈ లింపాటిక్ సిస్టంలోనే లింప్ వెజిల్స్ ఉంటాయి. ఆ లింప్ వెజిల్స్ ఏం చేస్తావంటే క్రొవ్వుల యొక్క శోషణ క్రియలో కూడా పార్టిసిపేట్ చేస్తాయి. మనం అనుకున్నాం జీర్ణక్రియ పూర్తయిన తర్వాత కార్బోహైడ్రేట్లు గ్లూకోజ్గా మారుతాయి, ప్రోటీన్లు అమైనో యాసిడ్స్గా మారుతాయి, తర్వాత క్రొవ్వులు ఫ్యాటీ ఆమ్లాలు గ్లిసరాల్గా మారుతాయి. ఈ ఫ్యాటీ ఆమ్లాలు గ్లిసరాల్ను రక్తనాళాలు డైరెక్ట్ తీసుకోలేవు. ఎవరు తీసుకుంటారు, లింపాటిక్ వెజిల్స్ ఉంటే తీసుకుంటారు. ఈ రకమైనటువంటి పనులు ఎవరు చేస్తారంటే లింపాటిక్ సిస్టమ్. ఇక్కడ లింపాటిక్ సిస్టంలో మనం గుర్తుంచుకోవాల్సినటువంటిది ఏంటిది, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, మన డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, లింప్ అంటే ఏంటిది, రైట్. ఆ లింపాటిక్ ద్రవం ఎక్కడ ఏర్పడుతుంది, ఆ లింపుకు బ్లడ్కు ఉన్నటువంటి తేడా ఏంటి, నెక్స్ట్ లింపాటిక్ ద్రవంలో ఏముంటావి, రైట్. లింపాటిక్ ద్రవం యొక్క పనులు ఏవి, గింతే చాలు, ఈ 5 లైన్స్ చాలు, రైట్.